रियासती असेंबली में कांग्रेस के फ्लोर लीडर मल्लू भट्टी विक्रमाका ने कांग्रेस की ऊपरी सदर सोनिया गांधी और राहुल गांधी पर अपने भरपूर एतमाद का इजहार किया। कांग्रेस लेजिस्लेटिव पार्टी के इजलास के बाद मीडिया से बातचीत करते हुए उन्होंने कहा कि पार्टी ने राहुल गांधी पर जोर दिया कि वो कांग्रेस की क़यादत संभाल लें और अपनी जिम्मेदारियां निभाएं। मल्लू भट्टी विक्रमाका ने कहा कि कांग्रेस और मुल्क के लिए नेहरू गांधी खानदान की कुर्बानियां नाकाबिल फरामोश हैं और वही मुल्क की रहनुमाई कर सकती है। उन्होंने कांग्रेस की क़यादत से नाराज़ कायदीन खासकर कपिल सिब्बल पर शदीद तनकीद की और कहा कि कांग्रेस के दौर हुकूमत में इक़्तिदार के मज़े उठाने के बाद अब यही लोग कांग्रेस की नाकामी पर पार्टी की लीडरशिप पर उंगलियां उठा रहे हैं। कांग्रेस के फ्लोर लीडर ने कहा कि इंतखाबात में हार जीत सियासत का हिस्सा होता है, इससे मायूस होने की ज़रूरत नहीं है। 2023 में तेलंगाना में कांग्रेस के रोशन इम्कानात हैं। इस मौके पर अरकान असेंबली श्रीधर बाबू, जयप्रकाश रेड्डी, सीता एक्का और एमएलसी जीवन रेड्डी भी मौजूद थे। तो ఈ జాతిని విచ్ఛిన్నం చేయడం కోసం చేసేటువంటి కుట్ర పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది కాబట్టి లౌకికవాదంతో కూడినటువంటి స్వాతంత్ర భారతదేశాన్ని కాపాడటం కోసం రాహుల్ గాంధీ గారు ఎట్టి పరిస్థితుల్లో తప్పనిసరిగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ బాధ్యతలు చేపట్టాలని, తద్వారా ఈ దేశ భారత రాజ్యాంగ స్ఫూర్తిని కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ తద్వారా ఈ దేశాన్ని రక్షించడం కోసం తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం అధ్యక్ష పదవి ద్వారా సాధ్యం చేయాలని చెప్పి వారిని కోరటం జరిగింది. యునానిమస్గా మేము ఒక రిజల్యూషన్ కూడా పాస్ చేసి ఆ రిజల్యూషన్ సంబంధించిన లేఖను కూడా మేము మా నాయకత్వానికి పంపిస్తూ ఉన్నాం. ఆయనకి కేవలం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవే కాదు, ఈ సువిశాలమైనటువంటి భారతదేశానికి ప్రధానమంత్రి కావడానికి అవకాశం వస్తే కూడా నాకు ఈ పదవుల పైన ఎటువంటి ఆశ కానీ ఆకాంక్ష కానీ లేదు. కేవలం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయటం, ఈ దేశాన్ని రక్షించడం ఒక్కటే నా లక్ష్యం అని చెప్పి ఈ పదవులన్నిటికీ దూరంగా ఉంటున్నటువంటి అటువంటి త్యాగమూర్తిని తప్పదు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ దేశానికి రక్షించడానికి నువ్వు రావాల్సిందే అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. रियासती वजीर म्यूनसिपल एडमिनिस्ट्रेशन के.टी. रामाराव ने कहा कि एलबी नगर में तेलंगाना इंस्टीट्यूट ऑफ मेडिकल साइंसेज आंदोलन 18 महीने काम करना शुरू कर देगा। बिरमलगुड़े में फ्लाईओवर और अंडरपास का इफ्तिताह करने के बाद तकरीब से खिताब करते हुए के.टी. रामाराव ने कहा कि उत्तापेट फूड मार्केट का मसला भी बहुत जल्द हल कर लिया जाएगा। फ्लाईओवर और अंडरपास की तामीर पर 672 करोड़ रुपये के मसारिफ आयद हुए। एलबी नगर में 103 करोड़ रुपये से नालों की तामीर और दूसरे तरीक़ती काम भी अंजाम दिए जा रहे हैं। वज़ीर तालीम सबीता इंदिरा रेड्डी, मेयर जी विजयलक्ष्मी और रुकन असेंबली सुधीर रेड्डी और दूसरे भी इस मौके पर मौजूद थे। कांग्रेस के रुकन खालूसाज काउंसिल टी जीवन रेड्डी ने असेंबली के पास किसानों पर किए गए पुलिस लाठीचार्ज की मजम्मत की। मीडिया से बातचीत करते उन्होंने कहा कि धान की खरीदी में रियासती हुकूमत नाकाम हो गई और किसानों को भारी नुकसान का सामना करना पड़ा। किसानों के 1 लाख रुपए के हद तक के कर्जे माफ कर देने के वादे को भी टीआरएस हुकूमत ने अब तक पूरा नहीं किया, उल्टा अपने मुतालबात को उजागर करने के लिए అసెంబ్లీ आने वाले किसानों को मारपीट करते हुए भगा दिया गया। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత వ్యవసాయం అనేది ఏదైతుందో రాజ్యాంగ పరంగా ఉమ్మడి జాబితాలో పేర్కొనబడ్డది. వరి ధాన్యం సేకరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం బాయిల్డ్ రైస్ సేకరింప చేయటం లేదు. కేంద్ర ప్రభుత్వం బాయిల్డ్ రైస్ సేకరింప చేస్తలేదు కాబట్టి నేను ధాన్యం సేకరణ పట్ల నేను కూడా వైదొలుగుతున్నా. ఇది ఎక్కడిది అని చెప్పండి. నేను కేంద్రంపై నెపం నెట్టి కేంద్రం ఏమంటది, బాయిల్డ్ రైస్ వినియోగం దేశంలో తగ్గిపోయింది కాబట్టి బాయిల్డ్ రైస్ సేకరింప చేసినా కానీ అది వినియోగించేటువంటి పరిస్థితి లేదు కాబట్టి రా రైస్ మీరు ఎంత సప్లై చేసినా మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పంటది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసేటువంటి ఏ విధానమైనా యూనిఫామ్ పాలసీ దేశానికి అందరికీ ఉంటుందా?
వాళ్ళు దేశం మొత్తం మీద ఒక విధానాన్ని అవలంబిస్తున్నారు. ఆ రైస్ మేము తీసుకుంటాం, అది మనకు కొంత భారం అవుతున్నది. వాస్తవంగా ఈ వేసవిలో ఏదైతున్నదో మనకు బియ్యం నూకు ఎక్కువ అవుతుంది, దానికి కాదనేది లేదు. ఇది ఓన్లీ బాయిల్డ్ రైస్కు సూట్ అవుతుంది. కానీ దాన్ని రా రైస్గా కన్వర్ట్ చేసినటువంటి ఒక పరిస్థితులలో మనపై పడే భారం ఏంటి, అది గమనంలోకి తీసుకొని రైతాంగాన్ని ఏ విధంగా ఆదుకుంటామో అది ఆలోచించాలి. నేను రా రైస్ కన్వర్ట్ చేయడంతో ప్రభుత్వంపై పడే ఒక భారాన్ని కూడా నేను లెక్కలతో సహా ప్రభుత్వం సూచించింది. ఇలా నూక పర్ క్వింటల్ వరి ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే 20 కిలోల నూక ఎక్కువ వస్తే 20 కిలోలు అంటే వీళ్ళ నూక క్వింటల్ 1700-1600 ఉంటే బియ్యం 3000-3100 ఉన్నది. అంటే 20 కిలోల నూకకు 300 రూపాయలు ప్రభుత్వంపై భారం పడుతుంది. అంటే 1 కోటి మెట్రిక్ టన్నుల वज़ीर तालीम सबीना रेड्डी ने 12 और 14 बरस की उम्र के बच्चों के लिए कोविड-19 वैक्सीन के टीके अंदाजी की मुहिम का बालापुर हेल्थ सेंटर में इफ्तिताह किया। उन्होंने कहा कि रियासत के 15 लाख से ज़्यादा बच्चों को टीके दिए जाएंगे। सिर्फ ज़िले रंगारेड्डी में इस उम्र के बच्चों की तादाद 1,20,000 है। उन्होंने कहा कि रियासती हुकूमत ने कोरोना वायरस की सूरत-हाल से बेहतर अंदाज में निपटा है। 15 సంవత్సరాల పిల్లలకి వ్యాక్సినేషన్ చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మొదలుపెట్టడం జరిగింది. దాదాపుగా 17 లక్షల పైచిలకు పిల్లలు ఉన్నారని ఇప్పటికి ఐడెంటిఫై చేయడం జరిగింది. రిపోర్ట్ ఉన్న దాని ప్రకారం వాళ్ళందరికీ కూడా ఈరోజు వ్యాక్సినేషన్ వేయాలని ఈరోజు ఇక్కడ మొదలుపెట్టడం జరిగింది. మన జిల్లాకు తీసుకుంటే ఇంచుమించు 1,20,000 రంగారెడ్డి జిల్లాలో వస్తారు. వాళ్ళందరికీ కూడా వ్యాక్సినేషన్ వేయించాలని ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా ఫస్ట్ డోసు, సెకండ్ డోస్ కంప్లీట్ చేసుకొని, బూస్టర్ డోస్ కంప్లీట్ చేసుకొని, మన థర్డ్ కరోనా వేవ్ వచ్చినప్పుడు ఫీవర్ సర్వే అనేది ఇంటింటికి పోయి ఫీవర్ సర్వే చేసి వాళ్ళకు మందులు ఇచ్చి భారతదేశానికి ఈరోజు అన్ని రాష్ట్రాలకు మన తెలంగాణ రాష్ట్రం ఈరోజు మార్గదర్శకంగా నిలబడింది. కరోనాను ఏ విధంగా కట్టడి చేయొచ్చు తెలంగాణ రాష్ట్రం బాగా చేసిందని చెప్పి మొన్న ఫీవర్ సర్వేనే చేయడం. ఫీవర్ సర్వే చేయడం కాదు, కొంచెం సింటమ్స్ ఉన్నా వాళ్ళకు మెడిసిన్ కిట్ కూడా ఇవ్వడం జరిగింది. దానివల్ల ఎక్కువ మంది కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కరోనా వచ్చినప్పటి నుండి 2 సంవత్సరాల నుండి కూడా కంప్లీట్గా తరోగా మానిటరింగ్ చేస్తూ ప్రతిదీ డైరెక్షన్ ఇస్తూ ముందుకు తీసుకుపోతున్న సందర్భం మనందరికీ తెలుసు. విద్యాశాఖ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రి గారు హరీష్ రావు గారు ప్రత్యేకంగా వైద్యానికి పెద్దపీట వేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యా, వైద్యం రెండింటికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేయడం జరిగింది. విద్యా తరఫున ఒక సైడు మన ఊరు మనబడి తీసుకుంటూ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని ఇప్పుడు 3 పేరెంట్స్ వచ్చి దండం పెట్టిపోతున్నారు. అమ్మ చాలా దండం, ముఖ్యమంత్రి గారికి చెప్పండి, ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం అనేది మాలాంటి వాళ్ళకి చాలా ఆశ కలిగింది, చాలా చాలా థ్యాంక్స్ అని చెప్తా ఉన్నాను. బట్ ఇంగ్లీష్ వైద్య శాఖకు సంబంధించి అన్ని అప్గ్రేడ్ చేసుకుంటూ ప్రతి జిల్లాలో కూడా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకుంటూ ఈరోజు 33 జిల్లాలలో 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయబోతూ మన హైదరాబాద్ సిటీకి వస్తే 4 కార్పొరేట్ హాస్పిటల్స్ ఈరోజు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఈరోజు ఏర్పాటు చేయబోతా ఉన్నారు. कालवन के मजलिस शरीफ असम्बली कौसर महीउद्दीन ने शब बारात के सिलसिले में अपने हल्के के मुख्तलिफ कब्रस्तानों का दौरा किया और वहाँ साफ सफाई के कामों का मायना किया। उन्होंने बल्दियों से कहा कि वो घास फूस की कटाई के साथ साथ कब्रस्तान में साफ सफाई करते हुए रास्ते बनाए जाएं ताकि शब बारात के मौके पर कब्रस्तान आने वालों को सहूलत हो सके। उनके हमरा मजलिसी कॉरपोरेटर्स और सीनियर कायदीन भी थे। सदर मोहतरम जनाब नकीब मिलत वायरस असद साहब की हिदायत पर हल्के कारवान के मुख्तलिफ खासतौर से जिया गुलाब कारवान के अंदर मुख्तलिफ वार्डों के अंदर कब्रस्तानों का माना किया गया, जहाँ पर शाबान की तो जंगल कटिंग, वाइट वॉश, दीगर कामों के लिए और कई कब्रस्तान बाकी है। इंशाअल्लाह कल शाम तक मुकम्मल हो जाएगी। और उसी तरीके से मुस्तक़बिला मीना साहब का जो दरगाह और जो हलवाड़ है वहाँ पर एक प्लाट के ऊपर नाजायज़ कब्जा हो रहा था और अभी बात किया कि उनके वक़्त के तमाम अहदेदारों को भी बताया, अभी टाउन प्लान की आप सबको भी बताया। इंशाअल्लाह वो उनके डॉक्यूमेंट्स वगैरह देकर अगर वाकई वक़्त के तहत है या मुतवली के तहत है तो छोड़ दिया जाएगा, या गवर्नमेंट लैंड है तो कंपाउंड वाल को बिल्कुल तोड़ने के लिए मैं ACP टाउन प्लान को भी बताया। इंशाअल्लाह जो भी कब्रस्तान के काम बाकी है आप मुझको बताइए, इंशाअल्लाह कल शाम तक या परसों तक वो कमिट करने की पूरी कोशिश की जाएगी। शुक्रिया। आज के दौरे के अंदर हमारे मज़हर साहब, फारूक साहब, मुस्तफ़ा साहब, मेरी जमात के तमाम कारवान, जियागोड़ा, मुंडी मलकापुर के तमाम जिम्मेदार जमात के सीनियर लीडर के साथ तफसीली दौरा किया गया। शुक्रिया।
सरकारी महकमे में भर्तियों का मुतालबा करते हुए NSUI के कारकुनों ने तेलंगाना पब्लिक सर्विस कमीशन के दफ्तर का घेराव करने की कोशिश की, लेकिन पुलिस ने उसे नाकाम बना दिया। NSUI का कहना है कि वो मुलाजमतों से मुतालिक एलामे की इजराई और भर्तियों के अमल के आगाज तक जारी रखेंगे। यूनाइटेड मुस्लिम फोरम ने हिजाब की पाबंदी से मुतालिक कर्नाटक हाई कोर्ट के फैसले को मुखालिफ दस्तूर करार दिया और अपने वतन से अपील की कि वो इस फैसले के खिलाफ अपनी कानूनी लड़ाई को मजीद आगे बढ़ाएं। फोरम के सदर रहीमुद्दीन अंसारी, नायब सदूर सैयद शाह अली अकबर निजामुद्दीन, मौलाना सैयद कबूल पाशा खादरी, खालिद सैफुल्लाह रहमानी, जनरल सेक्रेटरी मुनीरुद्दीन मुख्तार और दूसरों ने कहा कि दस्तूर में हर शहरी को अपने पसंद का लिबास ज़ेबतन करने का अख्तियार हासिल है, लेकिन मुस्लिम तालिबात को तालीम से बाज रखने की साजिश के तहत सरकारी और खानगी कॉलेजेस में हिजाब पर पाबंदी लगाई गई है। रियासती वक्फ बोर्ड की मियाद के ख़त्म होने के साथ ही दफ्तर वक्फ बोर्ड में कायम मैरिज काउंसलिंग सेंटर भी अपना कामकाज बंद कर दिया है। अज़दवाजी मसाइल को लेकर सेंटर पहुंचने वालों को इससे सख्त मुश्किलात का सामना करना पड़ा है। बताया जाता है कि काउंसलिंग सेंटर के सदरनशीन रिटायर्ड जज इस्माइल भी एक अरसे से सेंटर को नहीं आ रहे हैं। नासाजी सेहत इसकी वजह बताई जाती है। दफ्तर वक्फ बोर्ड आने वाले कई खानदानों ने हुकूमत से मुतालबा किया कि वह सेंटर को दोबारा खोलने के लिए आजिलाना इक़दाम करे। जिले विकाराबाद में हैदराबाद बीजापुर कौमी शाहराह पर ट्रैफिक के एक हादसे में एक बाइक पर सवार 2 खवातीन और एक 7 साला लड़की समेत 4 अफराद शदीद तौर पर जख्मी हो गए। जख्मियों को दवाखाने उस्मानिया को मुंतकिल किया गया, जहां उनका इलाज जारी है। बताया जाता है कि बाइक का मुकाबिल सिम से आने वाली एक 4 व्हीलर से टकराव हो गया। मीरपेट पुलिस स्टेशन के हुदूद में आयल टैंकर उलट गया। ड्राइवर ने कलशब हालत नशा में पुलिस बूथ को टक्कर दे दी, जिसके नतीजे में ये टैंकर उलट गया। इत्तला मिलते ही पुलिस वहां पहुंची, जिसने इस सिलसिले में एक केस दर्ज कर लिया और टैंकर को वहां से हटा दिया। कंचनबाग पुलिस स्टेशन के हुदूद के चंपापेट इलाके की मंदिर में चोरी की वारदात पेश आई। कल शब चोर मंदिर में पहुंचे और मूर्ति के गले से तिलाई और नखरवी जेवरात की चोरी कर ली। चोरों ने मूर्ति को वहां से उखाड़ दिया और फिर इस मूर्ति से तिलाई व नखरवी जेवरात की चोरी कर ली। मुकामी अफराद की शिकायत पर पुलिस ने वहां पहुंचकर सूरत हाल का जायजा लिया और शवाहिद जमा किए। पुलिस ने इस सिलसिले में केस दर्ज करके CCTV फुटेजेस का भी मुआयना किया। అమ్మగడ్డలో స్వయంభుగా వెలిసినటువంటి పోచమ్మ అమ్మవారి దేవాలయంలో ఇలాంటి దురదృష్ట సంఘటన జరగడము మరి మా పోచమ్మ గడ్డ బస్తీవాసులకు భక్తులకు చుట్టుముట్టు కాలనీ వాళ్లకు ఎంతో చింతించవలసిన విషయం। మరి దాదాపు మా తాత ముత్తాతల కంటే ముందు స్వయంభుగా వెలిసినటువంటి అమ్మవారికి మరి పాత గత 20-30 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు పోచమ్మగడ్డ, చెంపాపేట, మారుతి నగర్, ఈస్ట్ మారుతి నగర్, సంతోష్ నగర్, న్యూ సంతోష్ నగర్, ఓల్డ్ చెంపాపేట వివిధ కాలనీలు కానీ రక్షకపురము, రాజనరసింహ కాలనీల నుండి దాదాపు వేల సంఖ్యలో అమ్మవారికి బోనాలు సమర్పించుకోవడం జరుగుతుంది అతి భక్తి శ్రద్ధలతో। మరి నెరవేరని కోరికలు కూడా అమ్మవారిని కోరుకున్న కోరికలన్నీ నెరవేరాయని మరి ఎంతోమంది వచ్చి మాకు చెప్తూ ఉంటారు। మరి ఇలాంటి అమ్మవారికి ఇలాంటి దుస్థితి ఏర్పడము, విగ్రహం ధ్వంసం చేయడము, మరి అమ్మవారి మెడలో ఉన్న నగలను మరి సత్కరించడం మరి LB नगर में रंगारेड्डी डिस्ट्रिक्ट लीगल एड सोसाइटी और न्यू होप एसोसिएशन की जानिब से मुश्तरका तौर पर एक सेमिनार मुनक़िद किया गया। इस सेमिनार का मकसद मुनशियात के बुरे असरात से तलबा को वाकिफ़ करवाना है। सीनियर सिविल जज श्रीदेवी ने मेहमान खुसूसी के तौर पर शिरकत की। उन्होंने इस मौके पर खिताब करते हुए तलबा को मशवरा दिया कि वो मुनशियात और शराब की लानत से दूर रहें। స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ రంగారెడ్డి వాళ్ళు మేము వచ్చి ఇక్కడ కోఆర్డినేషన్ చేసుకుంటూ ఇక్కడ న్యూ హోప్ వాళ్ళతో ఇక్కడ డ్రగ్ అబ్యూస్ ఎరాడికేషన్ కోసం ఒక ప్రోగ్రాం పెట్టడం జరిగింది। ఇక్కడ ముఖ్యంగా స్టూడెంట్స్కి అవేర్నెస్ కల్పించడం ఎంతైనా అవసరం అని చెప్పి నేను కొన్ని కాలేజ్ స్టూడెంట్స్కి ఇన్వైట్ చేయడం జరిగింది। వాళ్ళంతా వచ్చారు। రిసోర్స్ పర్సన్స్ కూడా చాలా దూరం నుంచి వచ్చి మంచి ఇక్కడ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు। డ్రగ్స్ ఎట్లా తీసుకుంటే ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటి నుంచి ఎట్లా బయటకు రావాలి, రీహాబిలిటేషన్ ఎట్లాగా, ట్రీట్మెంట్ ఎట్లాగా, డీ అడిక్షన్ అంటే ఏంటి అనే
అనే దానికోసం చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ ముఖ్యంగా ఇది చాలా యూస్ఫుల్ ప్రోగ్రామ్ అండి. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సినారియోలో చూస్తే కనుక మనకి ఎన్డీపీఎస్ యాక్ట్ కింద చాలా వరకు కేసెస్ బుక్ అవుతున్నాయి. బికాజ్ గాంజా దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడాను ఈ మధ్య చిన్నపిల్లల దగ్గర నుంచి యూజ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. దీనివల్ల మనం రోజు రోజుకి ఇంకా పెరుగుతూనే ఉంది కానీ తగ్గట్లేదు. సో స్టూడెంట్ లెవెల్ నుంచి కనుక ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తే కనుక డెఫినెట్గా కొంత అవేర్నెస్ వీళ్ళల్లో వస్తే వీళ్ళు కొంతమందికి అవేర్నెస్ క్రియేట్ చేస్తే కనుక దీని నుంచి ఎట్లా బయటపడాలి అని దానికోసం వన్స్ అలవాటు పడినాక దీని నుంచి బయటకు రావడం చాలా కష్టం. దాని కొరకు ఇప్పుడు రిసోర్స్ పర్సన్స్ ఎట్లా దాని నుంచి బయటకు రావాలి, ఎలాంటి ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్. तेलंगाना हाईकोर्ट ने गड्डी अनारम मार्केट के ताजिरों को हिदायत दी है कि वो 18 मार्च तक मार्केट खाली करते हुए बाटा सिंगारम में कायम करदा मार्केट मुंतकिल हो जाएं। अदालत ने कहा कि गड्डी अनारम मार्केट के मुकाम पर हुकूमत सुपर स्पेशलिटी हॉस्पिटल कायम करने की कोशिश कर रही है। हुकूमत की इस कोशिश में रुकावटें हायल करना मुनासिब नहीं है। चीफ जस्टिस सतीश चंद्र शर्मा और जस्टिस अभिनंदन कुमार शाविली पर मुश्तमिल बेंच ने इस केस की समाअत करते हुए गड्डी अनारम के ताजिरों को बाटा सिंगारम मुंतकिल हो जाने के अहकामात जारी किए। कबलजी गड्डी अनारम के कमीशन एजेंट्स ने अदालत में एक दरख्वास्त दाखिल करते हुए बताया था कि वो गड्डी अनारम मार्केट छोड़कर बाटा सिंगारम मार्केट मुंतकिल होने तैयार हैं, ताहम बाटा सिंगारम में हुकूमत की जानिब से कोई सहूलतें फराहम नहीं की गई हैं। जिस पर समाअत करते हुए हाईकोर्ट ने बाटा सिंगारम मार्केट में मौजूद सहूलियात की रिपोर्ट तलब की थी और हुकूमत को हिदायत दी थी कि वो मुकम्मल सहूलियात फराहम करे। तेलंगाना में 10वीं जमात के इम्तहानात का ताज़ा तरीन शेड्यूल भी जारी कर दिया गया है। रियासत भर में 10वीं जमात के इम्तहानात 23 मई से शुरू होंगे। ये इम्तहानात 11 मई से शुरू होने वाले थे, लेकिन इसमें तब्दीली की गई है। सेकेंडरी एजुकेशन बोर्ड ने चारशंबे को इसके लिए नया शेड्यूल जारी किया है। इम्तिहान सुबह 9:30 बजे ता 1:45 बजे तक होंगे। पहला पर्चा 23 मई को होगा, 24 मई को सेकंड लैंग्वेज का पर्चा होगा, 25 मई को थर्ड लैंग्वेज यानी अंग्रेज़ी, 26 मई को रियाजी, 27 मई को हयातियात तिबियात, 28 मई को समाजी साइंसेस, 30 मई को OSSC मेन लैंग्वेज पेपर 1, 31 मई को OSSC मेन लैंग्वेज पेपर 2 होगा। 1 जून चारशंबे को SSC वोकेशनल कोर्स थ्योरी के इम्तिहान होंगे। सुबह 9:30 बजे से 11:30 बजे तक ये पर्चा होगा। बैरिस्टर असदुद्दीन ओवैसी MP व सदर कुल हिंद मजलिस इत्तेहादुल मुस्लिमीन की हिदायत पर मजलिस के रुकन असम्बली अहमद बलाला ने आज मलकपेट के मुख्तलिफ इलाकों में तरक्याती कामों का जायज़ा लिया। उन्होंने अल फतेह मस्जिद, यूनिक हाई स्कूल लेन, वाहिद नगर कदीम मलकपेट, मस्जिद खैरुन्निसा में बॉक्स ड्रेन के जारी कामों का भी तफसीली मुआयना किया। उनके हमरा मोहम्मद शफ़ी माविन कारपोरेटर कदीम मलकपेट भी मौजूद थे। अहमद बलाला ने इस मौके पर अहदेदारों और कॉन्ट्रैक्टर्स को हिदायत दी कि रमज़ान के आगाज़ से पहले इन कामों की तकमील की जाए। हमडा के अहदेदार सरकारी अराजियात का एक मरतबा फिर हर्राज करने के लिए तैयार हैं। अब तक उपल भगायत, मियाँपुर, कुकटपल्ली, कोकापेट, खानममेट में अराजियात का हर्राज किया गया, जिससे कई हज़ार करोड़ रुपए हुकूमत को वसूल हुए। एक मरतबा फिर शहर के नवाही इलाकों की अराजियात का हर्राज करने हुकूमत तैयार है। रंगारेड्डी ज़िले के थरूर में 117 एकड़ लेआउट को हमडा ने डेवलप किया है। इसके पहले फेज़ में 223 प्लॉट्स बनाए गए हैं। मिर्चल मलकाजगिरी के बहादुरपल्ली में 40 एकड़ पर 101 प्लॉट्स बनाए गए हैं। इन दोनों के लेआउट्स के प्लॉट्स हराज के ज़रिए फ़रोख्त किए जाएंगे। इस माह की 15 तारीख से MSTC के ज़रिए ऑनलाइन प्लॉट्स की फ़रोख्त के इक़दामात किए जाएंगे। थरूर में फ़ी गज़ 20,000 रुपये, बहादुरपल्ली में फ़ी गज़ 25,000 रुपये की इब्तदाई बोली मुकर्रर की गई है। पहले दिन थरूर में 56 प्लॉट्स और बहादुरपल्ली में 50 प्लॉट्स यानी जुमला 106 प्लॉट्स का हर्राज किया जाएगा। कांग्रेस की मुल्क की रुकन असम्बली सीतक्का ने सम्मक्का सारलम्मा यात्रा पर चिन्ना जयर स्वामी के रिमार्क्स की मजम्मत की। उन्होंने सम्मक्का सारलम्मा यात्रा पर चिन्ना जयर स्वामी के रिमार्क्स की शदीद मजम्मत की। उन्होंने एक वीडियो इस सिलसिले में जारी करते हुए कहा कि सम्मक्का सारलम्मा तेलंगाना की इज़्ज़त नफ्स की अलामत है। उन्होंने कहा कि
सम्मक्का सारालम्मा यात्रा के मौके पर कोई रियल एस्टेट का कारोबार नहीं हो रहा था और ना ही इनके दर्शन के लिए कोई रकम वसूल की जा रही थी। उन्होंने 120 किलो के वजनी सोने के मुजस्सिमे को देखने के लिए चिन्नाजैर स्वामी की जानिब से हर किसी से 150 रुपये वसूल करने की मजम्मत की। उन्होंने फौरी तौर पर चिन्नाजैर स्वामी से मुतालबा किया कि वो सम्मक्का सारालम्मा पर किए गए अपने रिमार्क्स को वापस लें। एयरगन के इत्तेफाकी तौर पर चल पड़ने के नतीजे में 4 साला लड़की हलाक हो गई। ये वाक़या संगारेड्डी ज़िले के जिनारम मंडल के प्रसाद फार्म हाउस में पेश आया। रिपोर्ट्स में कहा गया कि ये वाक़या मंगल की शब 10 बजे पेश आया, ताहम चाशुंबे की सुबह ये वाक़या मंजर आम पर आया। इस लड़की की शिनाख्त शानवी के तौर पर की गई है। इसका बाप फार्म हाउस में मुलाजिम है। बताया गया है कि एयरगन से खेलने के दौरान ये लड़की अचानक एयरगन के चल पड़ने के नतीजे में शदीद ज़ख्मी हो गई। इसको इलाज के लिए उस्मानिया दवाखाना मुंतकिल किया गया, जहां उसकी इलाज के दौरान मौत हो गई। లోన ఒక వావిలాల విలేజ్ ఉంది. అక్కడ ప్రకాష్ ప్రసాద్ ఫామ్ హౌస్ లో ఒక ఎయిర్ గన్ ఫైర్ అయిందని దాంతోనూ ఒక శాండివి 4 ఇయర్స్ అమ్మాయికి ఇంజురీ అయ్యి నిన్న 10 గంటలకు జరిగింది ఇన్సిడెంట్. హాస్పిటల్ ఈ రోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఉస్మానియా హాస్పిటల్ చనిపోయిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. మరి ఎయిర్ గన్ ఎలా ఫైర్ అయింది ఏందనే దాని కోణంలో మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ప్రస్తుతానికి ఇన్ఫర్మేషన్ తక్కువ ఉంది మా దగ్గర. ఇంకా కొంతసేపు అయితే మాకు ఇన్ఫర్మేషన్ వస్తే శాండీ అనే 4 ఇయర్స్ అమ్మాయి మాత్రం చనిపోయింది. ఇది సుధాకర్ ఫామ్ హౌస్ ప్రసాద్ ఫామ్ హౌస్ వావిలాల విలేజ్ లో ఉంది. జిన్నారం పిఎస్ లిమిట్స్ లో వస్తుంది. మళ్ళీ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మేము పాస్ అవుతాం. सुप्रीम कोर्ट के चीफ जस्टिस एन.वी. रमन्ना की बेंच ने हिजाब पर पाबंदी बरकरार रखने से मुताल्लिक़ कर्नाटक हाई कोर्ट के फैसले को चैलेंज करने वाली दरख्वास्त पर फौरी समाअत से इनकार कर दिया और वाज़ेह किया कि इस दरख्वास्त पर होली की तातीलात की लिस्ट में शामिल करते हुए समाअत की जाएगी। दरख्वास्त गुजार के वकील हेगड़े ने चीफ जस्टिस की बेंच को बताया कि इस केस की फौरी तौर पर समाअत की जाए, क्योंकि कई तालिबात को कॉलेज हाजिर होना है, जिस पर चीफ जस्टिस की बेंच ने कहा कि इसी तरह की वजह बताकर दीगर दरख्वास्त गुजार भी केस की फौरी समाअत करने की ख्वाहिश कर चुके हैं, लेकिन इस दरख्वास्त पर होली की तातीलात के बाद लिस्ट में शामिल करते हुए समाअत की जाएगी।